హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది సబ్స్క్రైబర్స్ జనరల్ సైన్స్ చెప్పండి అని అడుగుతున్నారండి. నేనైతే ఆర్ఆర్బి ఫేజ్ 1 అలాగే ఫేజ్ 2లో జనరల్ సైన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా నోట్ చేసి పెట్టాను. అరౌండ్ 100+ క్వశ్చన్స్ అయితే వచ్చాయండి. అవన్నీ మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడాలని లేదు కదండి వీడియో, అందుకని ఏ టాపిక్స్ ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి అన్నది నేను అనాలిసిస్ చేసి పెట్టానండి. ఫస్ట్ అది చెప్తాను, ఎందుకంటే మొత్తం మీరు వీడియో అంతా చూస్తారో లేదో నాకైతే తెలియదు కదా. సో ఫస్ట్నే చూసేస్తే ఆ టాపిక్ మీరు ఒకసారి రివైజ్ చేసుకుంటే మీకు యూస్ అవుతుందని చెప్పేసి నేను ఫస్టే ఆ టాపిక్స్ ఏంటో చెప్పి నెక్స్ట్ ఫేజ్ 1 అలాగే ఫేజ్ 2లో ఏ క్వశ్చన్స్ అడిగారు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, టాపిక్స్ వచ్చేసి ఎక్కువగా కెమికల్ ఫార్ములాస్ అడుగుతున్నారండి. లైక్ NaCl అంటే మనం రోజు తినే సాల్ట్ ఉంటుంది కదండి, కామన్ సాల్ట్ ఉంటుంది కదా, కామన్ సాల్ట్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటని అడుగుతున్నారు. అలాగే లాఫింగ్ గ్యాస్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి అని అడుగుతున్నారు. లైక్ ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నారండి. అలాగే SI యూనిట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. లైక్ ఏంటంటే పవర్కి SI యూనిట్ ఏంటి, ఎనర్జీకి SI యూనిట్ ఏంటి, అట్లా అడుగుతున్నారండి. మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఈ టాపిక్ నుంచి ఎలా అడుగుతున్నారంటే లైక్ వోల్ట్మీటర్ యూస్ చేసి మనం ఏమి మెజర్ చేయగలం, ఏం మెజర్ చేయగలమండి, పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ వోల్టేజ్. లేదంటే అమ్మీటర్ యూస్ చేసి మనం ఏం మెజర్ చేయగలమండి, కరెంట్. సో ఇట్లా క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట. సైంటిఫిక్ నేమ్స్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. లైక్ బనానా, అలాగే ఇంకా ఏమడిగారంటే నెక్స్ట్ వీట్ యొక్క సైంటిఫిక్ నేమ్ అడిగారు, క్యాట్ యొక్క సైంటిఫిక్ నేమ్ అడిగారు. ఇలాగా సైంటిఫిక్ నేమ్స్ అడుగుతున్నారు. అలాగే హ్యూమన్ బాడీ మీద కూడా, హ్యూమన్ బాడీ వచ్చేసరికి ఏంటంటే లార్జెస్ట్ బోన్ ఏది అని అడుగుతున్నారు. లేదంటే ఏదన్నా ఒక పార్ట్ ఇచ్చేసి ఇది ఇయర్ పార్టా, లేదంటే ఐస్కి సంబంధించిన పార్టా, అట్టా అడుగుతున్నారండి. నెక్స్ట్ విటమిన్స్ అండ్ డెఫిషియన్సీ ఈ టాపిక్ వచ్చేసరికి ఏదో ఒక విటమిన్ ఇచ్చి దానికి కెమికల్ నేమ్ అడుగుతున్నారు, లేదంటే వాటి యొక్క డెఫిషియన్సీ డిసీజ్ అడుగుతున్నారు. ఒక్కొక్కసారి ఏంటంటే ఒక డిసీజ్ ఇచ్చేసి అది వైరస్ ద్వారా వస్తుందా లేదంటే బ్యాక్టీరియా ద్వారా వస్తుందా అని అడుగుతున్నారు. ఓకేనండి, ఇలాగా విటమిన్స్ అన్నీ సంబంధించి విటమిన్స్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఇవి. నెక్స్ట్ అటామిక్ నెంబర్స్, ఏదన్నా ఒక ఆటమ్ యొక్క నెంబర్ ఒక స్పెసిఫిక్గా ఒక నేమ్ ఇచ్చేసి దాని యొక్క అటామిక్ నెంబర్ ఎంత అని అడుగుతున్నారు. లేదంటే అవి దాని యొక్క వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనండి, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయని అడుగుతున్నారు. లేదంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అడుగుతున్నారండి. అలాగే ఎక్కువగా ఇనెట్ గ్యాసెస్, ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చేసి ఏంటంటే ఒక 5 or 4 ఇచ్చేసి ఇందులో ఇనెట్ గ్యాస్ ఏది అని అడుగుతున్నారు. లేదంటే ఒక 5 ఇచ్చేసి అందులో డిఫరెంట్గా ఉన్నది ఏంటి అని అడుగుతున్నారు అనమాట. అన్ని ఇనెట్ గ్యాసెస్ అయితే ఒకటి ఇనెట్ గ్యాస్ కాంది అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి డిస్కవరీ అనమాట. డిస్కవరీకి వచ్చేసరికి లైక్ ఏంటంటే పోలియో వ్యాక్సిన్ కనిపెట్టింది ఎవరు, లేదంటే ఎక్స్రే కనిపెట్టింది ఎవరు, లైక్ ఎలక్ట్రాన్ కనిపెట్టింది ఎవరు, ప్రోటాన్ని కనిపెట్టింది ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. ఇవే టాపిక్స్ ఎక్కువగా జనరల్ సైన్స్ ఏంటి, కెమిస్ట్రీ, బయాలజీ మొత్తం అన్నిట్లోకి ఇవే రిపీట్ అవుతున్న టాపిక్స్. ఓకేనండి, ఇప్పుడు క్వశ్చన్స్ ఏమేమి క్వశ్చన్స్ అడిగారో చూసేద్దాం. మీలో ఎవరికన్నా PDF కావాలంటే నాకు కమెంట్స్లో పింక్ చేస్తే పెడతానండి. యాక్చువల్గా నాకు పీడిఎఫ్ చేసే అంత టైం ఉండట్లేదు, అందుకనే మామూలుగా నేను నోట్ చేసుకుని వెంటనే వీడియో చేసి అప్లోడ్ చేసేస్తున్నాను. కానీ ఎవరికన్నా కావాలి అంటే ఫర్ షూర్ నేనైతే PDF అప్లోడ్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాం. చూడండి, ద కెమికల్ ఫార్ములా ఆఫ్ లైమ్ వాటర్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి అని అడుగుతున్నారు. ఇది చాలా సార్లు రిపీట్ అయిందండి. క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి CaOH ట్వైస్ అనమాట. CaOH ట్వైస్. నేమ్ వచ్చేసి కాల్షియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్, హూ డిస్కవర్డ్ సెల్ని ఎవరు డిస్కవర్ చేశారు అని అడుగుతున్నారు. సెల్ అంటే మనం వాడే సెల్ ఫోన్ కాదండి, బ్లడ్లో ఉండే సెల్ ఉంటాయి కదా అవి ఏంటంటే రాబర్ట్ హూకే. ఓకేనండి. నెక్స్ట్, విచ్ ఆర్గాన్ సెక్రీట్స్ బైల్ జ్యూస్. ఈ క్వశ్చన్ అయితే ఒక 10 to 20 టైమ్స్ రిపీట్ అయిందేమోనండి, చాలా ఇంపార్టెంట్. చూడండి, ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి లివర్. అలాగే కలర్ ఆఫ్ ఫెర్టిలైజర్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి గ్రే రివల్యూషన్. నెక్స్ట్, కెమికల్ ఫార్ములా ఆఫ్ హార్డ్ వాటర్ ఏంటంటే H2O. ఇవి ఎలా అడుగుతున్నారంటేనండి, ఒక్కొక్కసారి హాట్ వాటర్ లేదంటే వాటర్లో ఎన్ని హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఉంటాయి, ఎన్ని ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఉంటాయి అని అడుగుతారు. చూడండి,
హెచ్ అనేది ఎంత ఉందండి కింద 2 ఉంది. అంటే వాటర్లో 2 హైడ్రోజన్ మాలిక్యూల్స్, ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ ఉంది. ఓకేనండి. H2O కదండి. అంటే 2 హైడ్రోజన్ మాలిక్యూల్స్, ఒక ఆక్సిజన్ మాలిక్యూల్. నెక్స్ట్ వచ్చేసరికి యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క యూనిట్ ఏంటని అడుగుతున్నారు. ఆ క్వశ్చన్కి వచ్చేసి యాంపియర్. ఆన్సర్ యాంపియర్. మనం ఎలక్ట్రిక్ కరెంట్ దేంతో మెజర్ చేస్తామండి? అమ్మీటర్తో మెజర్ చేస్తాం. కరెంట్ అమ్మీటర్తో మెజర్ చేస్తాం. మీకు ఇంకా ఎస్ఐ యూనిట్స్ అలాగే మెజరింగ్ డివైజెస్ గురించి తెలియాలంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను, అప్లోడ్ కూడా చేశాను ఛానల్లో, ఒకసారి చూడండి. నెక్స్ట్, డబల్ హెలిక్స్ మోడల్ ఆఫ్ డిఎన్ఏ వాజ్ గివెన్ బై. డిఎన్ఏకి డబల్ హెలికల్ మోడల్ అంటండి, అది ఎవరు ఇచ్చారు అని క్వశ్చన్ అడిగారు అనమాట. ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఫ్రాన్సిస్ క్రిక్ అండ్ జేమ్స్ వాట్సన్. ఒక్కొక్కసారి క్వశ్చన్ ఎలా అడుగుతున్నారంటేనండి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్కి వచ్చేసరికి ఒకసారి చూడండి, డబల్ హెలికల్ మోడల్ ఆఫ్ డిఎన్ఏ ఈజ్ గివెన్ బై అని అడుగుతున్నారా, అలాగే ఏం చేస్తున్నారంటే ఆన్సర్ని క్వశ్చన్ చూసేస్తున్నారనమాట. ఫ్రాన్సిస్ క్రిక్ అండ్ జేమ్స్ వాట్సన్ ఏం డిస్కవర్ చేశారు డిఎన్ఏలో అని అడుగుతారు. అప్పుడు మనం ఏం పెట్టాలి? ఆప్షన్ డబల్ హెలిక్స్ మోడల్, డబల్ హెలిక్స్ మోడల్ ఇలా పెట్టాలన్నమాట. ఒకసారి క్వశ్చన్ని తిప్పి అడుగుతున్నారు అంటే ఏంటి, మనం ఆల్రెడీ క్వశ్చన్ వచ్చిందంటే క్వశ్చన్ ఆన్సర్ 2 కూడా మైండ్లో ఉండాలి. ఓకేనండి. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. డబల్ హెలిక్స్ మోడల్ ఆఫ్ డిఎన్ఏ వాజ్ గివెన్ బై అంటే మనం ఫ్రాన్సిస్ క్రిక్ అండ్ జేమ్స్ వాట్సన్ అని పెడతాం కదా. ఒక్కొక్కసారి ఏంటంటే ఫ్రాన్సిస్ క్రిక్ అండ్ జేమ్స్ వాట్సన్ ఏం కనుగొన్నారు డిఎన్ఏలో అని క్వశ్చన్ అడుగుతారనమాట. అప్పుడు మనం ఏం పెట్టాలి? డబల్ హెలిక్స్ మోడల్ పెట్టాలి. ఓకేనండి. నెక్స్ట్, పీహెచ్ వాల్యూస్ కూడా చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారండి. నేను పీహెచ్ వాల్యూస్ కూడా వీడియో చేసి అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. పీహెచ్ వాల్యూ ఆఫ్ లెమన్ యొక్క పీహెచ్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 2 to 3. అయితే 2 ఉంటుంది, లేదంటే 3 ఉంటుంది. ఒక్కోసారి 2.4 అని కూడా ఆప్షన్స్లో ఇస్తారు, అప్పుడు కూడా మీరు టిక్ చేయొచ్చు. లేదంటే 2 ఇచ్చినా టిక్ చేయాలి, 3 ఇచ్చినా టిక్ చేయాలి. ఈ మధ్యలో వాల్యూస్ ఏది ఇచ్చినా కూడా అదే మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్, గ్యాస్ లీక్డ్ ఇన్ గోపాల్ గ్యాస్ స్ట్రాటజీ. సో గోపాల్లో గ్యాస్ లీక్ అయిపోయింది కదా, ఏ గ్యాస్ లీక్ అయిందని చెప్పి క్వశ్చన్ అడిగారు అనమాట. ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఏంటి? మిథైల్ ఐసోసినైట్. ఓకేనండి, మిథైల్ ఐసోసినైట్. ఫేజ్ 1లోనేమో ఈ క్వశ్చన్ అడిగారు, ఫేజ్ 2లో ఏ క్వశ్చన్ అడిగారంటే గోపాల్లో గ్యాస్ లీక్ అయింది కదా, అది ఏ కంపెనీ అని అడిగారు అనమాట. ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్. ఓకేనండి. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, ఒక క్వశ్చన్ ఇస్తే ఆ క్వశ్చన్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చదవడం కూడా మనకి ప్లస్ అవుతుంది అర్థమైంది. ఓకేనండి. నెక్స్ట్, విచ్ కంట్రీ డెవలప్డ్ ఫస్ట్ COVID-19 వ్యాక్సిన్? ఏ కంట్రీ COVID-19 వ్యాక్సిన్ని ఫస్ట్ డెవలప్ చేసింది అని అడిగారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి రష్యా. అలాగే రష్యా ప్రిపేర్ చేసిన వ్యాక్సిన్ పేరేమో స్పుట్నిక్ వి. ఓకేనండి. ఇది హ్యూమన్ ట్రయల్డ్ వ్యాక్సిన్. చూడండి, ఇందులో 2 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఏంటంటే ఏ కంట్రీ ఫస్ట్ COVID-19 వ్యాక్సిన్ని ప్రిపేర్ చేసింది, కనుగొంది అని అడిగారు, అది రష్యా. అలా కాకుండా ఇంకొకసారి ఎలా అడిగారంటే హ్యూమన్ ట్రయల్ వ్యాక్సిన్ అంటే ఏంటంటే వ్యాక్సిన్ కనుగొన్నాక హ్యూమన్ ట్రయల్ ఏ కంట్రీ వేసింది, ఆ వ్యాక్సిన్ పేరేంటి అని అడిగారనమాట. ఏ కంట్రీ? రష్యాయే. ఆ వ్యాక్సిన్ పేరేంటి? స్పుట్నిక్ వి. ఓకేనండి. హ్యూమన్ ట్రయల్స్ ఫస్ట్ వేసిన కంట్రీ వచ్చేసి రష్యా. ఓకేనండి. ఏ వ్యాక్సిన్కి? స్పుట్నిక్ వి, కరోనా వైరస్ వ్యాక్సిన్. చెప్పాను కదండి, లాఫింగ్ గ్యాస్ కెమికల్ నేమ్ చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు, అస్సలు మర్చిపోకండి. ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి N2O, నైట్రస్ ఆక్సైడ్ అండి. లాఫింగ్ గ్యాస్ యొక్క కెమికల్ నేమ్ లేదంటే కెమికల్ ఫామ్లో ఏదంటే N2O, నైట్రస్ ఆక్సైడ్. ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే లాఫింగ్ అంటే తెలుగులో ఏంటి? నవ్వడం కదా. సో ఎంతో స్టార్ట్ అవ్వాలని గుర్తుపెట్టుకోండి, N2O. ఓకేనండి. నెక్స్ట్, ఇది బయాలజీకి సంబంధించిన బిట్ అండి. లోవర్ జా అంటే ఏంటని అడిగారు. ఏంటంటే లోవర్ జాని ఏమంటారంటే మ్యాండిబుల్ అంటారు.
అలాగే అప్పర్ జాని ఏమంటారంటే మ్యాక్సిలా అంటారు. చూడండి, లోవర్ జా అంటే ఏంటంటే కింది దవడ అనమాట, అది మూవబుల్ అంటే అటు ఇటు మూవ్ అవుతుంది. వేరస్ అప్పర్ జా అంటే పై దవడ ఎప్పుడు కూడా మూవ్ అవ్వదు, అది ఫిక్స్ అనమాట. ఓకేనా, ఈ క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ ఉందండి. లోవర్ జా అనేది మూవబుల్, వేరస్ అప్పర్ జా అనేది ఫిక్స్డ్. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి. ఓకేనా, లోవర్ జాని ఏమంటారంట, మ్యాండిల్ అంటారంట. లోవర్ జాని ఏమంటారంటండి, మ్యాండిబుల్. అలాగే అప్పర్ జాని మ్యాక్సిలా అంటారంటండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ వాషింగ్ మిషన్ ఈజ్, వాషింగ్ మిషన్లో ఏ వర్కింగ్ ప్రిన్సిపల్ యూస్ చేస్తారో అని అడిగారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి సెంట్రిఫ్యూగేషన్. ఓకే, వాషింగ్ మిషన్లో యూస్ చేసే ప్రిన్సిపల్ ఏంటంటే సెంట్రిఫ్యూగేషన్. అలాగే హ్యూమన్ బ్లడ్ యొక్క pH ఎంత అంటే 7.4. అలాగే స్మాలెస్ట్ ప్లానెట్ ఏది అంటే మెర్క్యూరీ. నెక్స్ట్, ఏ గ్రూప్ ఆఫ్ డాల్ఫిన్స్ ఈస్ కాల్డ్, కొన్ని గుంపుగా ఉన్న డాల్ఫిన్స్ని ఏమంటారంటే పాడ్ అంటారంటండి. అలాగే పోలియో వ్యాక్సిన్ వాజ్ డెవలప్డ్ బై, పోలియో వ్యాక్సిన్ని ఎవరు డెవలప్ చేశారు అని అడిగారు. ఇన్వెంట్ చేశారని అడగలేదండి, డిస్కవర్ చేశారని కూడా అడగలేదు, డెవలప్డ్ బై అని అడిగారు. చూడండి క్వశ్చన్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి జోనస్ సాల్క్ అండ్ ఆల్బర్ట్ సాబిన్. మళ్ళీ చెప్తానండి, పోలియో వ్యాక్సిన్ వాజ్ డెవలప్డ్ బై ఎవరంటే జోనస్ సాల్క్ అండ్ ఆల్బర్ట్ సాబిన్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఫాదర్ ఆఫ్ స్పేస్ రీసెర్చ్ ఎవరంటే విక్రమ్ సారాభాయ్. ఓకేనండి, నేను ఫాదర్ ఆఫ్ డిఫరెంట్ ఫీల్డ్స్ మీద కూడా వీడియో చేశాను, ఒకసారి చూడండి. నెక్స్ట్, విటికల్చర్ అంటే ఏంటి అని అడిగారండి. హార్వెస్టింగ్ ఆఫ్ గ్రేప్స్ అంటే ద్రాక్ష పళ్ళని పండించడాన్ని ఏమంటారంటే విటికల్చర్ అంటారంటండి. అలాగే ఆర్నిథాలజీ అంటే ఏంటంటే స్టడీ ఆఫ్ బర్డ్స్ అంటే పక్షుల గురించి చదవడాన్ని ఆర్నిథాలజీ అంటారంటండి. రోబో 2 మూవీలో ఎక్కువగా దీని గురించే డిస్కస్ చేస్తారు. ఓకేనా, నెక్స్ట్, వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డే ఎప్పుడు అని అడిగారండి. March 24. ఓకేనా, ఇది ట్యూబర్క్యులోసిస్ అంటే నాకు తెలుగులో తెలియదు కానీ అంటే సైన్స్కి రిలేటెడ్గా ఉందని చెప్పేసి నేను బిట్ అయితే ఇక్కడ రాశాను, March 24. ఓకేనా, నెక్స్ట్, సైంటిఫిక్ నేమ్ ఆఫ్ వీట్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అని అడిగారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ట్రిటికమ్. ఓకేనండి, అలాగే ఏ గ్లాండ్ గ్రోత్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది లేదంటే సెక్రేట్ చేస్తుంది అని అడిగారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి పిట్యూటరీ గ్లాండ్ సెక్రీట్స్ గ్రోత్ హార్మోన్. ఈ క్వశ్చన్ 2 or 3 times అడిగినట్టున్నారండి. నెక్స్ట్, వోల్ట్ మీటర్ దేన్ని మెజర్ చేస్తుందని అడిగారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి వోల్టేజ్ ఆర్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఏదైనా 2 points మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ లేదా వోల్టేజ్ని మెజర్ చేసి సాధనం ఏంటంటే వోల్ట్ మీటర్. ఓకే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే ఏంటి, లైక్ ఏంటంటే ఇండైరెక్ట్గా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి నేమ్ ఏంటి అని అడిగారనమాట. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్. ఓకేనండి, మళ్ళీ చెప్తున్నాను, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే ఏంటి, కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్. నెక్స్ట్, ఎలక్ట్రాన్ని ఎవరు డిస్కవర్ చేశారని అడిగారండి. ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి జేజే థామ్సన్. ఇందులోనే ఇంకా కొన్ని బిట్స్ రాసాను చూడండి. అసలు ఎలక్ట్రాన్కి ఏ ఛార్జ్ ఉంటుంది అని అంటారు. ఎలక్ట్రాన్కి ఎప్పుడు నెగిటివ్ ఛార్జ్ ఉంటుందండి, అందుకనే ఎలక్ట్రాన్ అంటే ఫస్ట్ ఈ ఉంది కాబట్టి ఈ వేసి పైన నెగిటివ్ సింబల్ వేస్తారనమాట. ఈ వేసి పైన నెగిటివ్ సింబల్ వేస్తారు. ఎలక్ట్రాన్ ఛార్జ్ ఏంటి ఎప్పుడు నెగిటివ్. అలాగే ప్రోటాన్ని ఎవరు కనుక్కున్నారంటే రూదర్ఫర్డ్ కనుక్కున్నారు. ప్రోటాన్ ఎప్పుడు పాజిటివ్ ఛార్జ్. ప్రోటాన్లో ఫస్ట్ ఆల్ఫాబెట్ ఏంటండి, పీ కదా, సో పీ స్టాండ్స్ ఫర్ పాజిటివ్, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఈ క్వశ్చన్ అడిగారండి, న్యూట్రాన్ని ఎవరు కనుగొన్నారు అని అడిగారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి చాడ్విక్. న్యూట్రాన్ని ఎవరు కనుక్కున్నారంటే చాడ్విక్. అసలు ఆ న్యూట్రాన్కి న్యూట్రల్ ఛార్జ్ అంటే ఏ ఛార్జ్ ఉండదు. ఓకే, న్యూట్రల్ ఛార్జ్ అంటే నో ఛార్జ్ అనమాట న్యూట్రాన్కి వచ్చేసరికి. నెక్స్ట్, కెమికల్ ఫార్ములా ఆఫ్ వెనిగర్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటని అడుగుతున్నారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి CH3COOH. సో చూడండి, నెక్స్ట్, ఎసిటిక్ యాసిడ్ యొక్క pH ఎంత అని అడిగారు. ఎసిటిక్ యాసిడ్ యొక్క pH ఎంత అంటే నియర్లీ 2.5. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. ఇన్ 1921 ఆల్బర్ట్ ఐన్స్టీన్ గోట్ ఏ నోబెల్ ప్రైజ్ ఇన్ విచ్ ఫీల్డ్.
ఐన్స్టీన్ గారు 1921లో నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నారు కదా, ఏ ఫీల్డ్కి అని అడిగారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఫిజిక్స్ అనమాట. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చాలా చాలా రిపీటెడ్ అండి. టోటల్ ఇండియాలో ఎన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయని అడిగారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 7. అలాగే హ్యూమన్ బాడీలో లార్జెస్ట్ గ్లాండ్ ఏది అని అడుగుతున్నారండి. అది లివర్ అనమాట. లివరే మన హ్యూమన్ బాడీలో లార్జెస్ట్ గ్లాండ్. ఇది కూడా రిపీట్ అవుతుందండి. నెక్స్ట్ క్లోరిన్ కెమికల్ గ్యాస్ ఈజ్ ఏ గ్రీనిష్ ఎల్లో గ్యాస్. ఈ క్వశ్చన్ ఎలా అడుగుతున్నారంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెమికల్ గ్యాస్ ఈజ్ గ్రీనిష్ ఎల్లో గ్యాస్ అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి క్లోరిన్. అంటే క్లోరిన్ అనేది గ్రీనిష్ ఎల్లో గ్యాస్ అనమాట. ఓకేనండి. నెక్స్ట్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ని దేంతో మెజర్ చేస్తారు? అట్మాస్ఫిరిక్ ప్రెజర్ని దేంతో మెజర్ చేస్తారని అడుగుతున్నారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి బారోమీటర్. అంటే బారోమీటర్ మెజర్స్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్. ఓకేనండి. నెక్స్ట్ లెడ్ అండ్ టిన్ యూజెస్ ఇన్ విచ్ అలాయ్? ఏ అలాయ్లో లెడ్ అండ్ టిన్ని ఎక్కువగా యూజ్ చేస్తారంటే సోల్డర్ అండి. ఓకే. నెక్స్ట్ కార్డియాలజీ. ఇవి క్వశ్చన్ ఎలా అడిగారంటే హార్ట్కి కార్డియాలజీ అంటే స్టడీ ఆఫ్ హార్ట్ ఈజ్ కాల్డ్ కార్డియాలజీ. అంటే దేని యొక్క స్టడీని నెఫ్రాలజీ అని అంటారు అని అడిగారు. దేని యొక్క స్టడీని నెఫ్రాలజీ అంటారు అంటే కిడ్నీ. ఓకేనండి. కిడ్నీ ఒకసారి చూడండి. కిడ్నీని చదవడాన్ని నెఫ్రాలజీ అంటారు. ఈ బిట్ గుర్తుపెట్టుకొని నెక్స్ట్ ఇలాంటి బిట్ ఇంకోటి వస్తుంది, అప్పుడు ఇది ఎందుకు గుర్తుపెట్టుకోమన్నది చెప్తాను. నెక్స్ట్ ఇక్కడే రాసేసాను చూడండి. ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ ఈజ్ నోన్ యాజ్ నెఫ్రాన్. సో కిడ్నీస్లో నెఫ్రాన్స్ ఉంటాయి కాబట్టి కిడ్నీ యొక్క స్టడీని నెఫ్రాలజీ అంటారు. ఓకేనండి. కిడ్నీస్లో నెఫ్రాన్స్ ఉంటాయి కాబట్టి స్టడీ ఆఫ్ కిడ్నీ ఈజ్ కాల్డ్ నెఫ్రాలజీ. ఓకేనా. నేను ఇక్కడే రాసేసాను, అంటే మళ్ళీ మర్చిపోతానేమోనని ఇక్కడే నోట్ చేసినట్టున్నాను. చూడండి. నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ లేకపోతే పుర్విక్ యాసిడ్ ఇన్ మజిల్ బ్రేక్ డౌన్స్ ఇన్. మజిల్స్లో ఉండి పుర్విక్ యాసిడ్ ఎలా బ్రేక్ డౌన్ అవుతుంది అని అడుగుతున్నారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి అది ఎనరోబిక్ రెస్పిరేషన్ అవుతుందండి. అది ఎనరోబిక్ రెస్పిరేషన్ అవుతుంది. అది యానిమల్స్లో ఎలా ఉంటుంది, ప్లాంట్స్లో ఎలా ఉంటుందో చూద్దాం. యానిమల్స్లో అయితే లాక్టిక్ యాసిడ్ ఫామ్ అవుతుందండి. ఎక్కడ ఫామ్ అవుతుందంటే మజిల్స్ దగ్గర. ఎక్కడ ఫామ్ అవుతుందంటే మజిల్స్ దగ్గర లాక్టిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. వేరేజ్ ప్లాంట్స్లో అదేమవుతుందంటే ఇథనాల్ కింద అలాగే కార్బన్ డైఆక్సైడ్ కింద విడిపోతుంది. అలా విడిపోతుందంట ప్లాంట్స్లో ఇథనాల్ కింద అలాగే కార్బన్ డైఆక్సైడ్ కింద విడిపోతుంది. నెక్స్ట్ ఇన్ టంగ్ అంటే మన నాలుక మీద విచ్ టైప్ ఆఫ్ రిసెప్టర్ సెల్ ఈజ్ ఫౌండ్. ఏ టైప్ ఆఫ్ రిసెప్టర్ సెల్స్ ఉంటాయి అంటే గస్టాటోరీ సెల్స్ అనమాట. గస్టాటోరీ సెల్స్ అనమాట. ఓకేనండి. నెక్స్ట్ మీనమాత డిసీజ్ అనేది ఎందుకు వస్తుందంటే ఎక్కువగా మెర్క్యూరీ పాయిజనింగ్ అవ్వడం వల్ల మీనమాత డిసీజ్ వస్తుందంటండి. నెక్స్ట్ కామన్ నేమ్ ఆఫ్ సాల్ట్ అంటే మనం యూజ్ చేస్తాం కదా సాల్ట్, కూరలో అది వేసుకుంటాం కదండి. ఆ సాల్ట్ యొక్క కెమికల్ నేమ్ లేదంటే కామన్ నేమ్ ఏంటంటే NaCl సోడియం క్లోరైడ్ అనమాట. సోడియం క్లోరైడ్. నెక్స్ట్ మనం జనరల్గా లైట్స్ యూజ్ చేస్తాం కదండి, ఎలక్ట్రిక్ బల్బ్, అందులో ఫిలమెంట్ ఉంటుంది కదా, అది ఏ మెటల్తో తయారవుతుంది అని అడుగుతున్నారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి టంగ్స్టన్ అనమాట. టంగ్స్టన్ అటామిక్ నెంబర్ వచ్చేసి 74. టంగ్స్టన్ అటామిక్ నెంబర్ వచ్చేసి 74 ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను నోట్ చేశాను. అలాగే నెక్స్ట్ జౌల్ ఈజ్ ద యూనిట్ ఆఫ్. జౌల్ అనేది దేని యొక్క యూనిట్ అని అడిగారు. ఆప్షన్స్ అయితే నాకు సరిగ్గా తెలియదండి, అందుకనే జౌల్ యూనిట్స్ నేను రెండు కూడా రాశాను. ఏంటంటే ఎనర్జీ యొక్క అలాగే వర్క్ యొక్క యూనిట్ కూడా జౌలే. ఓకేనండి. నెక్స్ట్ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ క్యాట్. క్యాట్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంట ఫెలిస్ క్యాటస్ అంటండి. ఫెలిస్ క్యాటస్. నెక్స్ట్ విటమిన్ కే. విటమిన్ కే దేనికి యూజ్ అవుతుంది అంటేనండి క్లాటింగ్ అంటే బ్లడ్ క్లాట్ అవ్వడానికి యూజ్ అవుతుందంట. లైక్ ఏంటంటే మనం ఎప్పుడన్నా పరిగెట్టి పడిపోయాం అనుకోండి, ఏమవుతుంది, దెబ్బ తగిలిందంటే రక్తం వస్తూ ఉంటుంది కదా, కొంచెం సేపు అయ్యాక రక్తం రావడం ఆగిపోతుంది. అంటే ఏంటి, రక్తం అక్కడ గడ్డ కట్టేస్తుంది కదా ఇంక రాకుండా. సో అంటే దాన్నే ఇంగ్లీష్లో ఏమంటారంటే క్లాటింగ్ అంటారనమాట. అంటే
అలా క్లాట్ అవ్వడానికి ఏ విటమిన్ యూజ్ అవుతుందంటే కే విటమిన్ యూజ్ అవుతుందంటండి. క్లాటింగ్ అంటున్నాను కదా! క్లా అంటే కా. సో, కా అంటే కే. అలా గుర్తుపెట్టుకోండి. నేనైతే విటమిన్స్ అలాగే బ్యాక్టీరియా, వైరస్ మీద నేనొక వీడియో చేస్తానండి. లైక్ ఏంటంటే ఏదైనా ఒక డిసీజ్ తీసుకుంటే అది వైరస్ ద్వారా వ్యాపిస్తుందా? లేదంటే బ్యాక్టీరియా ద్వారా వ్యాపిస్తుందా? అలాగే విటమిన్ డెఫిషియన్సీస్ ఏంటి? విటమిన్స్ యొక్క నేమ్స్ ఏంటి? సైంటిఫిక్ నేమ్స్ ఏంటి? ఇవన్నీ కూడా నేను ఒక వీడియో అయితే వెరీ సూన్, వెరీ వెరీ సూన్ నేను ఒక వీడియో చేస్తాను. చూడండి, ఇప్పుడు చూడండి. విటమిన్ కే డెఫిషియన్సీ డస్ నాట్ కాజ్ బ్లడ్ క్లాటింగ్. అంటే మనకి విటమిన్ కే డెఫిషియన్సీ ఉన్నట్లయితే బ్లడ్ అనేది గడ్డ కట్టదంటండి. ఓకేనా? నెక్స్ట్, విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ లైటర్స్? లైటర్స్లో అంటే జనరల్గా సిగరెట్ వెలిగించుకుంటారు కదండి, లైటర్స్ ఉంటాయి కదా, ఆ లైటర్స్లో ఏ గ్యాస్ యూజ్ అవుతుంది అని అడుగుతున్నారు. అది ఏంటంటే బ్యూటేన్ అనమాట. అందులో యూజ్ చేసేది ఏంటంటే బ్యూటేన్. ఆ బ్యూటేన్ యొక్క కెమికల్ నేమ్ కాదు, కెమికల్ ఫార్ములా వచ్చేసి C4H10 అండి. బ్యూటేన్ యొక్క కెమికల్ ఫార్ములా వచ్చేసి C4H10. ఓకేనండి? నెక్స్ట్, వాట్ ఎలిమెంట్ డస్ క్లోరోఫిల్ కంటైన్? క్లోరోఫిల్లో ఏముంటుంది అని అడుగుతున్నారు. క్లోరోఫిల్ ఎక్కడ ఉంటుందండి? ప్లాంట్స్లో ఉంటుంది. ఓకేనా? సో ఆ క్లోరోఫిల్లో ఏ ఎలిమెంట్ ఉంటుందంటే ఎక్కువగా మెగ్నీషియం ఉంటుందంటండి. ఎక్కువగా మెగ్నీషియం ఉంటుందంట. నెక్స్ట్, వ్యాలెన్సీ ఆఫ్ కార్బన్. కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఎంతండి? 4 అంట. కార్బన్ అటామిక్ నెంబర్ ఎంతండి? చెప్పాలి. హైహీలి బెబోకా అంటే 6. సో దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? ఫస్ట్ 2, తర్వాత 4. అంటే 2 తీసేస్తే లాస్ట్ ఇంకేం మిగిలింది? వ్యాలెన్సీ 4. అలాగా కార్బన్ యొక్క వ్యాలెన్సీ వచ్చేసి 4. ఇవి మీకు తెలియకపోతే నేను చెప్తానండి. ఎస్పీడి ఉంటాయి కదా, 1s 2s 2p 3s 3p 3d. ఇవి మీకు తెలియకపోతే నాకు కమెంట్స్లో పెట్టండి. నాకైతే తెలుసు. మీకు ఏదన్నా అటామిక్ నెంబర్ ఇచ్చేసి దాని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎలా కనుక్కోవాలి అంటే నేను చెప్తాను. నెక్స్ట్, డాష్ యాసిడ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ లెమన్లో ఏ యాసిడ్ ఉంటుంది అని అడుగుతున్నారు. జనరల్గా పుల్లటివి ఏవన్నా కూడా అందులో సిట్రిక్ యాసిడే ఉంటుందండి. లెమన్ అవ్వచ్చు, లేదంటే ఆరెంజ్ అవ్వచ్చు. అలాగ పుల్లటి పళ్ళు అన్నిటిలోనూ కూడా ఏ యాసిడ్ ఉంటుందంటే సిట్రిక్ యాసిడ్ ఉంటుందంటండి. ఓకే. సౌండ్ వేవ్స్ కెనాట్ ట్రావెల్ త్రూ. సౌండ్ వేవ్స్ అనేవి ఎందులో ట్రావెల్ అవ్వలేవంటే వ్యాక్యూమ్లో ట్రావెల్ అవ్వలేవంటండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ మాస్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ 60 kg ఆన్ ఎర్త్. అంటే భూమి మీద ఒక ఆబ్జెక్ట్ లేదంటే ఒక వస్తువు 60 kg ఉందనుకోండి, దాని యొక్క బరువు ఎర్త్ మీదేమో 60 ఉంటే చంద్రుడి మీద, మూన్ మీద ఎంత ఉంటుందంట? 60 ఉంటుందంట. ఓకేనా? అంటే భూమి మీద ఉన్నా లేదంటే చంద్రుడి మీద ఉన్న వెయిట్ అనేది మారదు. ఓకేనండి? ఈ క్వశ్చన్ బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? మనం భూమి మీద ఉన్నా లేదంటే మూన్ మీద ఉన్నా మన వెయిట్ అనేది మారదంటండి. ఓకే. అంటే లావుగా ఉన్న వాళ్ళు భూమి మీద స్లిమ్ అవ్వడానికి ట్రై చేయాలి. లేదంటే చంద్రుడి మీద ఉన్నా కూడా వాళ్ళు లావుగా ఉంటే చచ్చినట్టు స్లిమ్ అవ్వడానికి ట్రై చేయాలంటండి. ఓకే. నెక్స్ట్, సెరికల్చర్ అంటే ఏంటి? సెరికల్చర్ అంటే ఏంటంటండి, రేరింగ్ ఆఫ్ సిల్క్ వామ్స్. అంటే సిల్క్ వామ్స్ ఉంటాయి కదా, పట్టు పురుగులు ఉంటాయి కదా, వాటిని పెంపకాన్ని ఏమంటారంటే సెరికల్చర్ అంటారంట. అలాగే రేరింగ్ ఆఫ్ బీస్ అంటే ఇవి తేనెపట్టు ఉంటుంది కదండి, ఆ తేనెపట్టు పరిశ్రమని ఏమంటారంటే ఎపికల్చర్ అంటారంట. ఏమంటారు? ఎపికల్చర్. నెక్స్ట్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఈజ్ మెజర్డ్ ఇన్. ఏదైనా ఒక అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ని ఎందులో కొలుస్తారు అంటే మోల్స్లో కొలుస్తారు. ఓకేనండి? నెక్స్ట్ చూడండి, డాష్ డిసీజ్ ఈజ్ కాజ్డ్ బై వైరస్. సో ఈ క్వశ్చన్ ఏంటంటే వైరస్ ద్వారా వ్యాపించే వ్యాధి ఏది అని క్వశ్చన్ ఇచ్చారు. అంటే 5 ఆప్షన్స్ ఉంటే మిగతా ఆ 5 ఆప్షన్స్లో ఎలా ఉంటుంది? ఒకటి మాత్రమే వైరస్ ద్వారా వ్యాపించేది ఉంటే మిగతా అన్నీ కూడా బ్యాక్టీరియా ద్వారా వ్యాపించి ఉంటాయన్నమాట. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది? మనం ఏదైనా ఒక జబ్బు ఉన్నదంటే అది వైరస్ ద్వారా వ్యాపించిందా బ్యాక్టీరియా ద్వారా వ్యాపించిందా అనేది ఖచ్చితంగా మనకు తెలియాలి. ఓకే.
చూడండి సరే, చికెన్ పాక్స్ అనేది వైరస్ ద్వారా వ్యాపిస్తుందంటండి. అలాగే చికెన్ పాక్స్ వైరస్ ద్వారా వ్యాపిస్తుంది అన్నాను కదా, ఏ వైరస్ ద్వారా వ్యాపిస్తుందంట? వెరిసలా వైరస్. వెరిసలా వైరస్ ద్వారా వ్యాపిస్తుందంటండి. నెక్స్ట్, మాస్ ఈస్ విచ్ కైండ్ ఆఫ్ యూనిట్? మాస్ అనేది ఏ కైండ్ ఆఫ్ యూనిట్ అని అడుగుతున్నారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి స్కేలార్. స్కేలార్ అంటే ఏంటండి? స్కేలార్కి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉండదు. వేరస్ వెక్టర్ క్వాంటిటీకి బోత్ వెలాసిటీ అండ్ డైరెక్షన్ ఉంటుంది. ఓకే, మాస్ అంటే ఏంటి? బరువు. ఏదైనా వస్తువుని మనం అక్కడ పెడితే అంటిల్ అన్లెస్ మనం మూవ్ చేస్తేనే కానీ మూవ్ అవ్వదు. అంటే దానికి జస్ట్ మ్యాగ్నిట్యూడ్ ఒకటే ఉంది. ఓకే, అందుకని మాస్ అనేది స్కేలార్ క్వాంటిటీ అయింది. వెరస్ దానికి మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ కూడా ఉంటే అది వెక్టార్ క్వాంటిటీ అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్, ఫెర్టిలైజేషన్ ఇన్ హ్యూమన్ అక్కర్స్ ఇన్ విచ్ పార్ట్? ఫెర్టిలైజేషన్ అంటే నాకు తెలుగులో తెలీదు ఎక్కడ జరుగుతుందంటే ఫాలోపియన్ ట్యూబ్లో జరుగుతుందంటండి. నెక్స్ట్, లైట్ ఇయర్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్. లైట్ ఇయర్ అనేది దేని యొక్క యూనిట్? డిస్టెన్స్ యొక్క యూనిట్ అండి. చాలా ఇంపార్టెంట్. ఒక లైట్ ఇయర్ అంటే ఎన్ని మీటర్స్ అని కూడా అడుగుతారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 9.45 × 10⁻15 మీటర్స్. ఓకే, నెక్స్ట్ మన బాడీలో ఉండే లార్జెస్ట్ గ్లాండ్ ఏదంటే లివర్. అలాగే యూరియా ఫార్ములా ఏంటని అడుగుతున్నారు. యూరియా ఫార్ములా వచ్చేసి NH2CONH2. ఓకేనండి. నెక్స్ట్, హూ డిస్కవర్డ్ ఆటమ్? ఆటమ్ని ఎవరు కనుగొన్నారు అంటే జాన్ డెల్టన్. ఓకేనండి. నెక్స్ట్, యాపిల్. మనం తినే యాపిల్ ఉంటుంది కదా, ఆ యాపిల్లో ఎక్కువగా చూసేటటువంటి డిసీజ్ ఏంటి అని అడుగుతున్నారనమాట. చాలా డిసీజెస్ ఉన్నాయి. అవి ఒకసారి చూసినట్లయితే మనకి ఆప్షన్స్లో ఏదైతే ఉంటుందో అది పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, థియరీ ఆఫ్ రిలేటివిటీని ఎవరు కనుగొన్నారు అని అడిగారండి. ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆల్బర్ట్ ఐన్స్టీన్. నెక్స్ట్, ఫాదర్ ఆఫ్ టాక్సాలజీ ఎవరంటే కార్లస్ లినసస్. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి లైమ్ వాటర్ యొక్క ఫార్ములా ఏంటని అడుగుతున్నారండి. నేను ఫస్ట్ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ దీంతోనే స్టార్ట్ చేశాను కదా లైమ్ వాటర్ అని. ఇది ఒకసారి 20 సార్లు కంటే ఎక్కువే అడిగారు. మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేద్దాం అన్నట్టుగా మళ్ళీ రాశాను అనమాట. అందుకని 2 స్టార్లు వేసాను. లైమ్ వాటర్ యొక్క ఫార్ములా ఏంటి? CaOH ట్వైస్. ఓకే, అలాగే యూనివర్సల్ బ్లడ్ రిసిప్టెంట్ అంటే ఎవరి దగ్గర నుంచి అన్నా బ్లడ్ తీసుకునే బ్లడ్ గ్రూప్ ఏంటి అని అడిగారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి AB పాజిటివ్. నెక్స్ట్, అలాగే రాబర్ట్ హుక్ డిస్కవర్డ్ సెల్ని ఎవరు కనుగొన్నారంటే రాబర్ట్ హుక్ అనమాట. ఇది కూడా చెప్పేశారు కదా అనుకుంటారా? కాదండి, నేను ఇంకొక 1 పాయింట్ యాడ్ చేద్దామని చెప్పేసి నేను రాశాను. ఎందుకంటే ఇక్కడ డెడ్ సెల్ అనమాట, అంటే చనిపోయిన సెల్ అనేది రాబర్ట్ హుక్ కనుక్కుంటే, వేరస్ లివింగ్ ఆర్ లైవ్ సెల్ని ఎవరు కనుక్కున్నారంటే యాంటనీ లీక్ వాన్ హుక్ అనమాట. చూడండి, యాంటన్ వాన్ లూవెన్ హుక్. ఓకే, ఈయన లివింగ్ సెల్ని కనుక్కుంటే డెడ్ సెల్ని రాబర్ట్ హుక్ కనుక్కున్నారు. ఓకేనా? సో ఇక్కడ 2 బిట్స్ ఉన్నాయన్నమాట, అందుకని నేను మళ్ళీ నోట్ చేశాను. నెక్స్ట్, బెర్రీ డిసీజ్ ఈజ్ కాజ్డ్ బై. బెర్రీ డిసీజ్ ఎలా వస్తుంది అంటే ఏ విటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది అంటే B1. అంటే విటమిన్ B1 డెఫిషియన్సీ వల్ల బెర్రీ డిసీజ్ వస్తుందంటండి. విటమిన్ B1 యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి థయామిన్. ఓకేనండి, థయామిన్. నెక్స్ట్, లెన్స్ యూజ్డ్ ఇన్ మయోఫియాలో ఏ లెన్స్ యూజ్ చేస్తారంటే కాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్ని కన్వర్జింగ్ లెన్స్ అని కూడా అంటారు. ఇది కూడా ఒక బిట్ అండి. మనకి జనరల్గా 2 టైప్స్ ఆఫ్ లెన్స్ ఉంటాయి, కాన్కేవ్, కాన్వెక్స్. కాన్కేవ్ ఏమో కన్వర్జింగ్, కాన్వెక్స్ ఏమో డైవర్జింగ్. నేనైతే ఇది నోట్ చేస్తానండి, ఈ వీడియోలోనే నోట్ చేసి మీకు చెప్తాను. ఓకేనండి. నెక్స్ట్, రిఫ్లెక్స్ యాక్షన్ ఈజ్ కంట్రోల్డ్ బై. రిఫ్లెక్స్ యాక్షన్ని ఎవరు కంట్రోల్ చేస్తారంటే స్పైనల్ కార్డ్ కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్, ఫార్ములా ఆఫ్ మీథేన్ యొక్క ఫార్ములా ఏంటంటే CH4. అలాగే SI యూనిట్ ఆఫ్ ఫోర్స్ యొక్క SI యూనిట్ ఏంటంటే న్యూటన్. అలాగే సీజియస్ యూనిట్ ఏంటంటే డైన్. సీజియస్ యూనిట్ అడగలేదండి, నేను అడుగుతారని చెప్పేసి నోట్ చేశాను. ఓకే, నెక్స్ట్, ఎంటోమాలజీ అంటే ఏంటంటే ఇన్సెక్ట్స్. అలాగే ఎటిమాలజీ అంటే ఏంటని అడిగారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి
స్టడీ ఆఫ్ ఆరిజిన్ అండ్ హిస్టరీ ఆఫ్ వర్డ్స్ అనమాట. ఓకేనండి. నెక్స్ట్ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ బనానా. బనానా యొక్క సైంటిఫిక్ నేమ్ అని అడిగారు. బనానా యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ముసా అకుమినటా. ముసా అకుమినటా అంటండి. పలకడానికి కూడా చాలా కష్టంగా ఉన్నాయి, మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారో. నెక్స్ట్ పీహెచ్ ఆఫ్ హ్యూమన్ బ్లడ్. హ్యూమన్ బ్లడ్ యొక్క పీహెచ్ ఎంత అని అడిగారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 7.3 నుంచి 7.4 వరకు ఉంటుంది. నెక్స్ట్ అలాగే హెపటైటిస్ ఏ అనేది ఏ వైరస్ ద్వారా వ్యాపిస్తుంది అని అడిగారు. హెపటైటిస్ ఏ అనేది హెపటైటిస్ ఏ వైరస్ ద్వారానే వ్యాపిస్తుంది అంటండి. అంటే నేమ్లోనే ఉంది వైరస్ కూడా. ఈ హెపటైటిస్ ఏ అనేది ఏ సంబంధమైనటువంటి వ్యాధి అంటే దేనికి ఎఫెక్ట్ అయ్యే వ్యాధి అంటే లివర్కి అనమాట. హెపటైటిస్ ఏ అనేది లివర్కి ఎఫెక్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ రీప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ఫ్లవర్. ఫ్లవర్ యొక్క రీప్రొడక్టివ్ పార్ట్ ఏంటంటే స్టామిన్ అండి. ఓకే, స్టామిన్ అనేది మేల్ ఫ్లవర్ పార్ట్ అయితే పిస్టల్ అనేది స్టామిన్ అనేది మేల్ ఫ్లవర్ పార్ట్ అయితే పిస్టల్ అనేది ఫీమేల్ పవర్ పార్ట్ అనమాట. ఓకే. నెక్స్ట్ స్టడీ ఆఫ్ వాటర్ ఎట్ రెస్ట్. అంటే వాటర్ కదలకుండా ఉంటుంది కదా, దాన్ని స్టడీ చేస్తే ఏంటంటే హైడ్రోస్టాటిక్ అంటారు. ఏంటండి చూడండి, ఈజీగానే ఉంటుంది. వాటర్ని ఏమంటారంటే హైడ్రో అంటారు కదా. హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి, వాటర్ నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీని హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటారు కదా, ఆ విధంగా హైడ్రో. అలాగే స్టాటిక్ అంటే ఏంటి, కదలకుండా ఉండడాన్ని స్టాటిక్ అంటారు. ఇలా గుర్తుపెట్టుకోండి. అలాగే ద యాసిడ్ విచ్ యాంట్ ప్రొడ్యూస్ ఈస్ కాల్డ్. యాంట్స్ అంటే చీమలు ఉంటాయి కదా, అవి ఒక యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుందంట. ఆ యాసిడ్ ఏంటంటే ఫార్మిక్ యాసిడ్. ఓకే. నెక్స్ట్ న్యూటన్ ఫస్ట్ లా ఏంటి అని అడిగారండి. న్యూటన్ ఫస్ట్ లా ఏంటి, లా ఆఫ్ ఇనర్షియా. అంటే ఏంటి, లా ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటి తెలుసా అండి మీకు, తెలీదా? ఏంటంటే న్యూటన్స్ ఫస్ట్ లా ఏంటంటే ఎవ్రీ బాడీ కంటిన్యూస్ టు బీ ఇన్ స్టేట్ ఆఫ్ రెస్ట్ అంటిల్ అన్లెస్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇస్ అప్లైడ్ ఆన్ ఇట్. అంటే ఏ వస్తువు అన్నా కూడా మనం ఎక్కడ పెట్టామో అక్కడే ఉంటుందంటండి. అంటిల్ అన్లెస్ ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటే మనం ఒక ఫోర్స్ పెట్టి దాన్ని దోస్తే తప్ప ఆ ప్లేస్ నుంచి మూవ్ అవ్వదంట. దాన్ని ఏమంటారంటే లా ఆఫ్ ఇనర్షియా అంటారంటండి. అలాగే న్యూటన్స్ సెకండ్ లా వచ్చేసి F=ma. అంటే ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ అనమాట. అలాగే న్యూటన్స్ థర్డ్ లా వచ్చేసి ఏంటి, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అంటే యాక్షన్ ఈక్వల్ టు మైనస్ రియాక్షన్. ఇవి న్యూటన్స్ యొక్క 3 లాస్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇనెట్ గ్యాసెస్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఎక్కువగా అడుగుతున్నారు ఇనెట్ గ్యాసెస్. అంటే క్వశ్చన్ అది ఇనెట్ గ్యాసెస్ అని మనకి కూడా తెలీదు, అలా క్వశ్చన్ అడుగుతున్నారనమాట. అసలు ఫస్ట్ ఇనెట్ గ్యాస్ అంటే ఏంటో చూద్దాం. చూడండి, డస్ నాట్ అంటే ఇనెట్ గ్యాసెస్ అంటే ఏ కెమికల్ రియాక్షన్స్కి లోబడవంటండి. అంటే ఏ కెమికల్ రియాక్షన్ ఇచ్చినా అవి రియాక్ట్ అవ్వవంట. ఒక సెట్ ఆఫ్ గివెన్ కండిషన్స్లో మనం ఏ కండిషన్ అప్లై చేసినా అవి రియాక్ట్ అవ్వకుండా అలానే ఉంటాయంటండి. వాటిని ఏమంటారంటే ఇనెట్ గ్యాసెస్ అంటారు. సో మన అటామిక్ టేబుల్ అంటే మన పీరియాడిక్ టేబుల్లో ఏ ఇనెట్ గ్యాసెస్ ఏమేమి ఉన్నాయంటే హీలియము, నియాను, ఆర్గాను, క్రిప్టాను, జీనాను, అలాగే రాడాను. ఓకే, మళ్ళీ చెప్తాను. హీలియము, నియాను, ఆర్గాను, క్రిప్టాను, జీనాను, రాడాను. నేనైతే ఇక్కడ అటామిక్ నెంబర్స్ రాయడం మర్చిపోయానండి. హీలియం అయితే 2, ఎందుకంటే హై హీ కదా, సో హై తర్వాత హీలియం. సో హీలియం 2 అని తెలుసు నాకు, నేను రాస్తానండి. నెక్స్ట్ వీడియో చేస్తాను కదా, అప్పుడు ఇనెట్ గ్యాసెస్ గురించి చెప్తాను. మళ్ళీ చెప్తాను, ఇనెట్ గ్యాసెస్ ఏమంటే హీలియము, నియాను, ఆర్గాను, క్రిప్టాను, జీనాను, రాడాను. వీటిల్ని నోబుల్ గ్యాసెస్ ఆర్ గ్రూప్ 8 ఎలిమెంట్స్ అని కూడా అంటారు. ఓకే, నోబుల్ గ్యాసెస్ అని లేదంటే గ్రూప్ 18 ఎలిమెంట్స్ అంటారు. ఓకే, అలా అని ఇనెట్ గ్యాసెస్ అన్నీ కూడా నోబుల్ గ్యాసెస్ ఆర్ గ్రూప్ 8 ఎలిమెంట్స్ అవ్వాలని లేదు, కానీ నేను ఇక్కడ మెన్షన్ చేశాను కదా, ఇవన్నీ నోబుల్ గ్యాసెస్, ఇనెట్ గ్యాసెస్, అలాగే గ్రూప్ 8 ఎలిమెంట్స్ అవుతాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ టిష్యూ ఈజ్ ఫ్యాక్ట్ అబ్జర్వెంట్ అని అడుగుతున్నారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఎడిపోస్ టిష్యూ. ఈ ఎడిపోస్ టిష్యూలో ఎడిపోసైడ్స్ ఉంటాయి, అవి కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ విచ్ లేయర్ ప్రొటెక్ట్స్ స్టొమక్ ఫ్రమ్ HCl. అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ నుంచి
మన కడుపుని ప్రొటెక్ట్ చేసే లేయర్ ఏది అని అడుగుతున్నారండి. క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి మ్యూకస్ లేయర్. అసలు ఈ హెచ్సిఎల్ అనేది కడుపులో ఉంటుందంటే ఏదో ఒకటి దానివల్లే కదా, ఏదో ఒకటి సెక్రీట్ చేస్తేనే కదా హెచ్సిఎల్ వస్తుంది. అది ఎక్కడి నుంచి అవి ఏవి సెక్రీట్ చేస్తాయంటే పేరియటల్ సెల్స్ లేదంటే ఆక్సింటిక్ సెల్స్. అయితే పేరియటల్ సెల్స్ లేదంటే ఆక్సింటిక్ సెల్స్ ఈ రెండు కూడా హెచ్సిఎల్ని ప్రొడ్యూస్ చేస్తాయి, సెక్రీట్ చేస్తాయి. సో ఈ సెక్రీట్ చేస్తే స్టమక్లో మ్యూకస్ లేయర్ ఉంటుంది కదా, అది ఈ హెచ్సిఎల్ మన కడుపులోకి వెళ్ళకుండా కాపాడుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి న్యూరాన్ రిసీవ్స్ సిగ్నల్స్ ఫ్రమ్. న్యూరాన్ ఎక్కడి నుంచి సిగ్నల్ అనేది రిసీవ్ చేసుకుంటుందంటే డెండ్రైట్స్ లేదంటే సోమా నుంచి రిసీవ్ చేసుకుంటుందంట. అలాగే రిసీవ్ చేసుకుని ఎలా ట్రాన్స్మిట్ చేస్తుందంటే యాక్సాన్ ద్వారా రిసీవ్ చేసుకున్న సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేస్తుంది లేదంటే సెంట్ అవుట్ చేస్తుంది. ఓకే, డెండ్రైట్స్ లేదంటే సోమా ద్వారా రిసీవ్ చేసుకుని యాక్సాన్ ద్వారా పంపిస్తుంది. నెక్స్ట్ సెలైవా హెల్ప్స్ ఇన్ డైజెషన్ ఆఫ్ ఫుడ్. అంటే మన నోట్లో ఉండి లాలాజలం ఉంటుంది కదా, దాన్ని సెలైవా అంటారు. అది ఫుడ్ మన తిండి ఉంటుంది కదా, అది అరగాలంటే సెలైవా అంటే నోట్లో లాలాజలం అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ రోల్ చేస్తుందంటండి. మన సెలైవా అంటే నోట్లో ఉండే లాలాజలంలో ఎమిలైజ్ అలాగే లింగపల్ లైపేజ్ ఇవి రెండు ఉంటాయంట. అంటే సెలైవాలో ఉండే ఎంజిమ్స్ ఏంటంటే ఎమిలైజ్ అలాగే లింగల్ లైపేజ్. ఓకే, ఇది ఎమిలైజ్ అనేది ఏం చేస్తుందంటే కార్బోహైడ్రేట్స్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. ఎలాగా షుగర్స్ కింద బ్రేక్ డౌన్ చేస్తుంది. అలాగా మనం తిండిలో ఫ్యాట్స్ ఉంటాయి కదా, ఆ ఫ్యాట్స్ని ఏం చేస్తుందంటే లింగల్ లైపేజ్ అనేది షుగర్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే, ఇవి అడగలేదండి, జస్ట్ ఈ క్వశ్చన్ అడిగారు, ఎందుకన్నా మంచిది అని చెప్పేసి నేను కొంచెం రీసెర్చ్ చేసి మీకు చెప్తున్నాను. నెక్స్ట్ బటర్ఫ్లై అంటే తూరిగా ఉంటుంది కదా, సీతాకోక చిలుక ఉంటుంది కదా, అది ఒక ఇన్సెక్ట్. అయితే ఆస్ట్రిచ్ అనేది ఏంటి అని అడిగారు. ఆస్ట్రిచ్ అనేది ఒక బర్డ్. ఓకే సారీ. నెక్స్ట్ జీలం ఈజ్ యూజ్డ్ టు ట్రాన్స్పోర్ట్ వాటర్ ఫ్రమ్ రూట్స్ టు లీవ్స్. అంటే ఏంటంటే మొక్కల్లో వేరు నుంచి ఆకుల వరకు వాటర్ ఎలా వస్తుందంట, ఏదో ఒకటి తీసుకెళ్తుంది కదండి, మనమైతే బకెట్లో మోసుకుని వెళ్తాం కదా. సో అట్లాగే జీలం అనేది ఏం చేస్తుందంట, రూట్ అంటే వేర్లో ఉన్నటువంటి వేర్లు అంటే భూమిలో ఉన్న నీళ్ళు వేరు ద్వారా లీవ్స్ అంటే ఆకుల్లోకి పంపిస్తుందంటండి. ఓకే, నెక్స్ట్ ఓజోన్లో ఏ ఆటమ్స్ ఉంటాయి అని అడిగారు. ఓజోన్లో ఏ ఆటమ్స్ ఉంటాయండి? ఓజోన్ అంటే ఏంటి? ఓజోన్ యొక్క కెమికల్ ఫామ్లో వచ్చేసి O3. సో O3 అంటే ఏంటి? 3 ఆక్సిజన్ ఆటమ్స్ ఉంటాయి అన్నమాట, అంతే. నెక్స్ట్ చూడండి, 287 ఈజ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్. సో 287 అనేది దేని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని అడుగుతున్నారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చెప్పాలి? మీకు తెలియకపోతే చూడండి, 28 అంటే ఎంత అండి, కలిపేయండి. అంటే 28 అంటే ఎంత? 10. 10 + 7, 7 అంటే 10 + 7 అంటే 17. అంటే 3 అంటే 2, 8, 7 కలిపితే 17 వచ్చింది. కాబట్టి దేని యొక్క అటామిక్ నెంబర్ 17? క్లోరిన్ యొక్క అటామిక్ నెంబర్ 17. సో ఆ విధంగా మీరు బిట్ అనేది పెట్టాలన్నమాట. ఓకే, నెక్స్ట్ కార్బన్ యొక్క అల్లోట్రోఫీ ఏది అంటే డైమండ్. ఓకేనండి, చూడండి, రెస్పిరేషన్ రిలేటెడ్ డిసీజెస్ అంటే ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధులు ఎందుకు వస్తాయంటే ఎయిర్ పొల్యూషన్ అంటే గాలి కలుషితం అవ్వడం ద్వారా, ఆ గాలి మనం పీల్చుకోవడం ద్వారా మన రెస్పిరేటరీ అంటే మన ఊపిరితిత్తులు పాడైపోయి రెస్పిరేటరీ రిలేటెడ్ డిసీజెస్ అనేవి వస్తాయి. ఓకే, హౌస్ ఫ్లై అంటేనండి తూరిగా అనుకుంటండి. జనరల్గా చిన్నప్పుడు దానికి తాళ్ళు కట్టి ఏలాడదీసేవారు కదా, అది హౌస్ ఫ్లై అనమాట. దాని యొక్క సైంటిఫిక్ నేమ్ అడుగుతున్నారు. హౌస్ ఫ్లై యొక్క సైంటిఫిక్ నేమ్ ఏదంటే మ్యూకసా డొమెస్టికా. ఓకేనండి, నెక్స్ట్ హై టెంపరేచర్ అనేది దేని ద్వారా మెజర్ చేస్తారు? హై టెంపరేచర్ అనేది దేని ద్వారా మెజర్ చేస్తారంటే పైరోమీటర్ ద్వారా మెజర్ చేస్తారు. ఓకే, చూడండి, ఈ క్వశ్చన్ ఏంటంటే ఆడ్ 1 అవుట్ అనమాట. ఒక 4 ఇచ్చేసి అందులో ఆడ్ 1 ఏంటని అడిగారు. చూడండి, నియాను, హీలియము, సోడియము, ఆర్గాను. సో ఇవన్నిటిలోనూ ఆడ్ 1 ఏంటండి? మీకు చెప్పాను కదా, ఇనట్ గ్యాసెస్ అని క్వశ్చన్ ఇవ్వకుండానే మనకి క్వశ్చన్ తెలియకుండానే ఇచ్చేస్తున్నారని దాని యొక్క ఎగ్జాంపుల్ అనమాట. సోడియం, ఇందులో సోడియం అనేది ఒక మెటల్ అనమాట.
సోడియం అనేది ఒక మెటల్. దాని యొక్క కెమికల్ ఫార్ములా సోడియం యొక్క కెమికల్ ఫార్ములా ఏంటంటే Na. ఓకేనండి. ఇది ఒక మెటల్. ఇది చాలా హైలీ రియాక్టివ్ అనమాట. దాని యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి 11. సో 11 కదా. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి. రావట్లేదా? దేనికన్నా ఫస్ట్ 2 వస్తుందండి. నెక్స్ట్ 8, 2, 8 కామన్. సో 2, 8 అంటే అక్కడ 10 అయిపోయింది కదా. ఇంకా ఎన్ని మిగిలినవి? 1 కదండి మిగిలింది. 11 ఆల్రెడీ 10 అయిపోయిందంటే ఇంక 1 మిగిలింది కాబట్టి 2, 8, 1 అనమాట. అది సోడియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ బ్యాక్టీరియా. బ్యాక్టీరియా యొక్క స్మాలెస్ట్ యూనిట్ ఏంటని అడుగుతున్నారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి సెల్ అన్నమాట. నెక్స్ట్ లిట్మస్ పేపర్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్. లిట్మస్ పేపర్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే లీచెన్స్ నుంచి వస్తుందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ హౌస్ గ్యాస్ మ్యాక్సిమం ఎమిషన్ రీజన్ ఈజ్ థర్మల్ ఎనర్జీ. ఓకేనండి. నెక్స్ట్ మన పీరియాడిక్ టేబుల్ ఉంది కదండి, అటామిక్ నెంబర్స్ అన్నీ చెప్పుకుంటున్నాం కదా. ఆ పీరియాడిక్ టేబుల్లో ఎన్ని వెర్టికల్ లైన్స్ ఉన్నాయి అని అడుగుతున్నారండి. అది 18 వెర్టికల్ లైన్స్ ఉన్నాయి. అలాగే ఆ వెర్టికల్ లైన్స్ని ఏమంటారని అడిగారు. ఏమంటారంటే గ్రూప్స్ అంటారంటండి. సో నేను వెర్టికల్ లైన్స్ అడిగారు కదా అని చెప్పి హారిజాంటల్ లైన్స్ ఎన్ని ఉన్నాయి అని కూడా రీసెర్చ్ చేశాను అనమాట. సో 7 ఉన్నాయి. అలాగే వాటిని ఏమంటారంటే సిరీస్ అంటారంటండి. ఓకే. నెక్స్ట్ డెంటిస్ట్ యూజెస్ డాష్ టైప్ ఆఫ్ మిర్రర్. డెంటిస్ట్లు యూజ్ చేసి మిర్రర్ ఏంటంటే కాన్కేవ్ మిర్రర్ అండి. ఎక్కువగా కాన్కేవ్ మిర్రర్ యొక్క యూజెస్ అడుగుతున్నారు. అందుకని టాప్ 5 కాన్కేవ్ మిర్రర్ ఎక్కడ యూజ్ చేస్తారంటే హెడ్లైట్స్, అంటే మన బండి హెడ్లైట్స్ ఉంటాయి కదా, అక్కడ యూజ్ చేస్తారంటండి. డెంటిస్ట్లు యూజ్ చేస్తారంట. అలాగే టార్చ్ లైట్లో యూజ్ చేస్తారంటండి. అలాగే షేవింగ్ మిర్రర్స్, అలాగే సోలార్ ఫర్నర్స్, ఓకేనండి, అందులో యూజ్ చేస్తారంట. అసలు కాన్కేవ్ మిర్రర్ అనేది కన్వర్జింగ్ మిర్రర్. ఇవి నేను వీడియో చేసేటప్పుడు ఫస్ట్లోనే చెప్తానని. సో ఇక్కడ చెప్తున్నాను చూడండి. కాన్కేవ్ మిర్రర్ అనేది కన్వర్జింగ్ మిర్రర్ అయితే కాన్వెక్స్ మిర్రర్ అనేది డైవర్జింగ్ మిర్రర్ అనమాట అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 5 కూడా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. నెక్స్ట్ సూర్యుడి దగ్గర నుంచి అల్ట్రావైలెట్ రేస్ వస్తాయి కదండి. ఆ అల్ట్రావైలెట్ రేస్ భూమి మీద పడకుండా ఏ లేయర్ ప్రొటెక్ట్ చేస్తుందంటే ఓజోన్ లేయర్. ఓజోన్ లేయర్ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ యూవీ రేస్. నెక్స్ట్ రీజన్ ఆఫ్ ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్, అంటే నక్షత్రాలు మిలుకు మిలుకు అని మెరుస్తూ ఉంటాయి కదా. సో ఎందుకు మెరుస్తాయి అంటే చేంజ్ ఇన్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. లైట్ యొక్క ఇంటెన్సిటీ చేంజ్ అవ్వడం వల్ల నక్షత్రాలు మెరుస్తాయి అంటండి. అలాగే మన హ్యూమన్ బాడీ అంటే మన శరీరంలో ఎన్ని బోన్స్ ఉన్నాయి అంటే 206 బోన్స్ ఉంటాయంటండి. అంటే పెద్దవాళ్ళకి 206 ఉంటే వేరస్ న్యూ బోర్న్ అంటే అప్పుడే పుట్టిన పిల్లలకి 300 ఉంటాయంటండి. ఓకే. నెక్స్ట్ కార్బన్లో మ్యాక్సిమం ఏముంటుంది అంటే యాంథ్రసైట్ ఉంటుందంటండి. ఓకే, సారీ నేను రివర్స్ చెప్పాను. యాంథ్రసైట్లో మ్యాక్సిమం కార్బన్ ఉంటుందంటండి. యాంథ్రసైట్లో 90% కార్బన్ ఉంటుందంట. ఓకే. నెక్స్ట్ ఎనోఫిలస్ మస్కిటో మలేరియాని వ్యాపిస్తుందంట. ఎనోఫిలస్ మస్కిటో ద్వారా మనకి మలేరియా అనే వ్యాధి వ్యాపిస్తుంది. నెక్స్ట్ లార్జెస్ట్ ఆర్టరీ, అంటే హార్ట్లో ఆర్టరీస్ వెయిన్స్ అన్నీ ఉంటాయి కదా. సో అందులో లార్జెస్ట్ ఆర్టరీని ఏమంటారంటే అరోటా అంటారంటండి. ఏమంటారు? అరోటా. నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్కి నాకు ఆన్సర్స్ అయితే సరిగ్గా తెలియలేదు. చూడండి, ఆ క్వశ్చన్స్ రాస్తున్నాను. క్వశ్చన్ వచ్చేసి ప్లాంట్ హార్మోన్స్ అంటే ఏంటని అడిగారు. అలాగే మజిల్స్ అటాచ్ టు హిప్ జాయింట్కి అటాచ్ అయ్యి ఉన్న మజిల్స్ గురించి అడిగారు. అలాగే టియర్ గ్యాస్ గురించి ఒక క్వశ్చన్ అడిగారు. అలాగే ఒక సమ్ ఇచ్చేసారండి. ఏంటంటే మొమెంటమ్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. మాస్ వెలాసిటీ ఇచ్చేసి మొమెంటమ్ అనేది క్యాలిక్యులేట్ చేయమన్నారు. మొమెంటమ్ని పీతో డినోట్ చేస్తారండి. సో పీ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ, పీ ఈక్వల్ టు ఎంవి అనమాట. సో మనకి క్వశ్చన్లో ఇచ్చిన మాస్ అలాగే వెలాసిటీ 2 మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ అనేది డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది phase 1 అండ్ phase 2లో కంప్లీట్గా అడిగినటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ సైన్స్ బిట్స్ మొత్తం A to Z అండి.
నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఎవరన్నా ఎన్టీపీసీకి లేదంటే వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే నా వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.